ఓట్లు వేస్తుంటారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 80% పైన గెలుస్తేనే గెలిచినట్టు. 55, 60, 70%తో గెలిస్తే అది ఓడిపోయినట్టే లెక్క అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏంది డబ్బులతోని విచ్చలవిడితనం, మద్యము డబ్బులు. నిన్న టీవీలు చూసారు కదా, విచ్చలవిడితనం. కానీ జనరల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు, రేపు 29 ఎలక్షన్లు వచ్చినప్పుడు నీ మద్యము, నీ డబ్బులు, నీ పోలీసు, నీ కథ అవన్నీ గులాబీ జెండా ఏం చేయాలనో చేసి చూపిస్తుందని చెప్పి నేను ఈ సందర్భం. పోలీసులు పెడుతుర్రు, ఇష్టం ఉన్నట్టు రౌడీజం చేస్తుర్రు. సరే, ఎవడికి శాశ్వతం కాదు. రౌడీజం, గుండాయిజం మనకు కూడా తెలిసిందే కదా. తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి కేసులతోని జైలుకు పోయినటువంటి పార్టీ కదా ఇది. ఎక్కడ చూసినా ఇక నాయకుడే అట్టుకుంటే కిందోడు ఎట్లుంటాడు తెలుసు కదా. కానీ ఓడి మాత్రం వాళ్ళకి తెలుస్తలేదు. మాకేందంటే చాలా నెమ్మదిగా మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హితబోధతో మేము ఎంతైతే బాధ్యతగా ఉన్నామో మాకు మాత్రం అన్ని నేర్పిస్తున్నారు. మీరు ఏమేమి చేయాలో అన్ని నేర్పిస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత మరి ఇక మేము కూడా గ్రౌండ్లోకి దిగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు కూడా మీరు ఎట్లయితే ఆడుకుంటున్నారో దీనికి డబల్ ఆడుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.